హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా, అలాగే రైతు బంధు పైన వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మొత్తానికి వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద పథకం కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి మనకైతే డబ్బులైతే వస్తున్నాయి. అలాగే ముందుగా వచ్చేసి ఏ జిల్లాలో ఉన్న రైతన్నలకైతే డబ్బులైతే పడే అవకాశం అయితే ఉంది. అలాగే ఏ రోజున నుంచి మనకైతే రైతు భరోసా డబ్బులైతే స్టార్ట్ చేశారు. రైతుల ఖాతాలో వేయడం గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మీరైతే చూడండి. అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే ఈసారి కౌలు రైతులకు వచ్చే అవకాశం అయితే ఉందా లేదని అడగడం అయితే జరుగుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తానండి ఈరోజు ఈ వీడియో అయితే చూడండి ఎండ్ వరకు. కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు. ఓకేనా? వీడియోని మాత్రం చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేయండి. మీ మోటివేషన్ అయితే ఉంటుంది మాకు. ఓకేనా? మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది విడుదల చేయడం అయితే సిద్ధమైతే అయ్యిందండి. మొత్తంగా మన తెలంగాణలో 1,59,00,000 ఎకరాలైతే ఉంది. దీంట్లో సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనుకుంటుందండి. గత ప్రభుత్వం వచ్చేసి ఏ భూమి అయినా ఉండని, అంటే పంట పండని భూమి ఉండని, ఏదైనా ఉండని, అందరికైతే గతంలో అయితే రైతు బంధు అయితే ఇచ్చింది. ఈసారి అలా కాకుండా పంట పండే భూమికే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే మనకైతే ఈసారి అయితే ప్లాన్ అయితే చేసిందట. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి ఎకరానికి 7,500 రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద ఈ నెల 27వ తారీఖు నుంచి, అంటే నవంబర్ 27వ తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 15వ తారీఖులోగా పూర్తి స్థాయిలో అయితే అందరికైతే కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే వస్తున్నాయట. ఒక్కసారి మీరైతే ఈ నెల 27వ తారీఖు నుంచి కొంచెం వెయిట్ చేయండి. ముందుగా వచ్చేసి 27వ తారీఖున వచ్చేసి 1 ఎకరం ఉన్న రైతులకైతే పడతాయండి. 28వ తారీఖు 2 ఎకరాలు, అలా ఎకరాల వారీగా మనకైతే పడడం అయితే జరుగుతుంది. మొత్తంగా వచ్చేసి 15 ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కౌలు రైతులకైతే వచ్చే విషయం ఏదైతే ఉందో ప్రెజెంట్‌గా అయితే ఏం లేదండి. వచ్చే మనకైతే 2025 నుంచి అయితే అవకాశం అయితే ఉందట. దానికి ప్రకారంగా వచ్చేసి మనకైతే దాని గురించి ఒక సర్వే అయితే చేసిన తర్వాత ఎన్ని ఎకరాలు కౌలు భూమిలు ఉన్నాయి, ఎంతమంది కౌలు రైతులైతే ఉన్నారు, దాని డీటెయిల్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఆ డబ్బులు కూడా మనకైతే వచ్చే యాసంగి పంట నుంచి అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా కూలీలు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు. దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇలాంటి అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరైతే పొందవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.